సరే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇంత ఫైట్ చేసినారు కదా, అసలు ఏం జరిగింది టోటల్ దీంట్లో? ఇప్పుడు 700 నుంచి 1000 కోట్లు అని అంటున్నారు. ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు, ఒక ఆయన లక్ష్మారెడ్డి, ఇప్పుడు అరెస్ట్ అయిన రామచంద్ర నాయక్. ఫస్ట్ అయిన దాంట్లో 3,66,000 యూనిట్లు ఏమో పోయినాయి, తర్వాత అయిన దాంట్లో ఒక 50,000 చిల్లర యూనిట్లు ఈయన హయాంలో పోయినాయి. ఎక్కడ మిస్టేక్ జరిగింది అన్నది మీ ప్రధాన ఆరోపణ? ఇప్పుడు ఒకటి మొదటి విడతలో జరిగిందేమో డైరెక్ట్గా డాక్టర్ల కమిషన్, డాక్టర్ కమిషన్ డాక్టర్ నుంచి పై అధికారులకి. ఓకే, వాళ్ళు తీసుకెళ్ళిస్తారు. అది జిల్లా ఆఫీసర్ కావచ్చు, లక్ష్మారెడ్డి అప్పుడున్న లక్ష్మారెడ్డి కావచ్చు. ఇది వాటాల పంపిణీ కమిషన్ల రూపంలో. అంటే సెక్రటరీ స్థాయిలో జరిగిందా జరగలేదా మనకు తెలియదు, కానీ ఇది అంటే మాకు ఎక్కడ అనుమానం అంటే ఇంత అవినీతి జరుగుతుందని కంప్లైంట్ చేసినప్పుడు ప్రాపర్ ఎంక్వైరీ చేయాల్సిన ఆఫీసర్లు గొర్రెలు అక్కడక్కడ మా వాళ్ళు అమ్ముకుంటే రివర్స్ మా మీద కేసులు పెట్టి గొర్రెలు అమ్ముకుంటారనే పేరుతో కేసులు పెట్టి, అరే గొర్రెలు ఇచ్చేది జీవితాంతం కాదడానికి అయితే కాదు, ఎప్పుడైనా అమ్మాల్సిందే, అదేం సాదుకోవడానికి కాదు. అని వాళ్ళ అవినీతి చేసే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీద కేసులు పెట్టడం ఏంటి అనేది ఫైట్ చేసినాం. తర్వాత అదే స్కీము గైడ్లైన్స్ చేంజ్ చేసి రాత్రికి రాత్రి సెకండ్ ఫేజ్ రాత్రికి రాత్రి అసలు యూనిట్ కాస్ట్ పెంచేసి 50,000 పెంచారు. 50,000 యూనిట్ కాస్ట్ పెంచింది. యూనిట్ కాస్ట్ పెంచితే బయటికి చూడడానికి మార్కెట్లో గొర్రెల రేట్లు పెరిగినాయి కాబట్టి మేము యూనిట్ కాస్ట్ పెంచినాం అనేది చెప్పిండు. కానీ వాస్తవంగా ఆ యూనిట్ కాస్ట్ పెంచినప్పటికీ యూనిట్ కాస్ట్ పెంచకుండా దొరికే గొర్రెలు ఉన్నాయి పక్క రాష్ట్రాలలో. మన దగ్గర ఉన్నంత రేటు గొర్రెల రేటు ఇంకో దగ్గర ఉండదు. ఓకే, రాజస్థాన్లో కానీ లేకపోతే పక్క రాష్ట్రాల్లో కూడా తక్కువ రేటు మన దగ్గర కంటే. కాబట్టి యూనిట్ కాస్ట్ పెంచింది ఎందుకంటే కమిషన్లు అదే ఇంకా అఫీషియల్గా రావడం కోసం. ఇది డాక్టర్ల ద్వారా కమిషన్ పోయి మొదటి ఫేజ్లో డాక్టర్ కొనుగోలు చేయాలి, డైరెక్ట్ బెనిఫిషియరీని తీసుకుపోతాడు. కానీ సెకండ్ ఫేజ్ కాడికి వచ్చేసరికి ఇక్కడ గైడ్లైన్స్ మార్చేసి యూనిట్ కాస్ట్ పెంచి ఈడ దళారీలను ఎంట్రీ చేసిండ్రు. దళారులు అంటే ఎవరు, ఎట్లా ఎంటర్ అయ్యారు వాళ్ళు? ఇప్పుడు నాకు గొర్రెలు కావాలనుకుంటే నేను పక్క రాష్ట్రంలో వాస్తవంగా మొదటి గైడ్లైన్స్లో ఏంటంటే ముందే అధికారులు ఒక టీం పోయి ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలలో ఏ పరిధిలో గొర్రెలు ఎన్ని ఉన్నాయి అవైలబిలిటీ అనేది చూడాలి. చూసి ఇగో ఇక్కడ ఇన్ని గొర్రెలు అవైలబిలిటీ ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి సరిపడా వీళ్ళను తీసుకెళ్ళాలి. ఓకే, ఇది సిస్టమ్. అది ఏం జరిగిందంటే 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎన్నికల ముందు స్పీడ్ చేయాలి. ఓకే, ఎక్కువ ఓట్ల కోసం ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ మందికి ఇవ్వాలంటే ఆ ఎక్కువ మందికి ఇవ్వడానికి అవేమో మార్కెట్లో దొరికేది కాదు కదా, ఈజీగా దొరికేది. అట్లా ఈజీగా దొరుకుతాయి, ఎక్కడ దొరకవు. ఇప్పుడు గొర్రెలు అమ్ముకునే వాళ్ళు కూడా వేస్ట్గా గొర్రెలు అమ్ముకోవాలని చూడరు. పక్క రాష్ట్రం ఎవరైనా వాళ్ళ బ్రతుకు తెరువు కోసమే గొర్రెలు కాసుకుంటారు. వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే తప్ప అమ్మరు. ఒకవేళ మార్కెట్ రేట్ కంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కాబట్టి మంచిగా ఉన్నది ఎక్కువ వస్తుందని అమ్ముకున్నా ఏమమ్ముకుంటాడు, ఆయనకు ఉపయోగపడని అమ్ముకుంటాడు ఫస్ట్ ప్రియారిటీ. అవును, కానీ గైడ్లైన్స్లో సంవత్సరం దాటి 2 సంవత్సరాల లోపు వయసున్న గొర్రెలనే కొనాలి, ఆడగొర్రెల్ని. క్లియర్ కట్గా ఏజ్ మార్గదర్శకాలలో ఉంది. అంటే కానీ ఇచ్చే గొర్రెలలో మాత్రం సగం కూడా ఆ వయసు వస్తలేవు, సగం కూడా ఆ వయసు వస్తలేవు. చిన్న పిల్లలు మన దగ్గర అంటే ఇక్కడ తెలంగాణలో కాళ్ళ కింద వదిలిపెట్టే పిల్లలు అంటారు. ఓకే, అట్లాంటి పిల్లల్ని గొర్రె పిల్ల పుట్టిన తర్వాత ఒక నెల రోజుల పిల్ల వరకు ఫ్రీగానే వదిలిపెడతారు. ఎవరైనా గొర్రె కొనుగోలు చేస్తే, గొర్రె కానీ మేక కానీ కొనుగోలు చేస్తే దానికి పుట్టిన పిల్ల 15 రోజులు నెల రోజులు అంటే వదిలేస్తారు ఫ్రీగానే. ఓకే, దాని తల్లితో పాటు దీన్ని కూడా వదిలేస్తారు, అది పాలు తాగే పిల్ల. ఓకే, అట్లాంటి పిల్లలకు కూడా కౌంట్లో దాన్ని కూడా కౌంట్ వేసి ముసలి గొర్రెలు ఈతకు ఉపయోగపడేటి కావు. ఇట్లాంటి వాటిని ఇచ్చి మేము ఎవిడెన్స్ తోటి వీడియోలు రికార్డ్ చేసి ఇగో ఇట్లా జరుగుతుంది, ఇగో ఇక్కడ ఇట్లా జరిగింది, ఇగో వరంగల్ ఇట్లా జరిగింది, కరీంనగర్ ఇట్లా జరిగింది అని చెప్పి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కాస్ట్ పెంచి దళారులు ఎంటర్ అయ్యారు. వీళ్ళు కాస్ట్ పెంచి దళారులు ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా ఈ దళారీలు వాళ్లకు సంబంధించిన వ్యక్తుల దగ్గరికే తీసుకుపోవడం, వాళ్ళ అకౌంట్లకు డబ్బులు. ఇప్పుడు అయిన కేసు కూడా దానికి సంబంధించింది. జూబ్లీ హిల్స్లో కేసు. ఈ మొయినుద్దీన్ ఎవరు, లోలోనా కంపెనీ అతను, నేను ఇప్పుడు తీసుకురాలేదు కానీ ఒక పాంప్లెంట్ వేసిండు, మల్టీ కలర్ పాంప్లెంట్.
లోలోనా కంపెనీ పశువుల అమ్మకాలకు మేము అమ్మకాలు చేస్తూ ఉంటాం, మా దగ్గరికి వచ్చి కొనుగోలు చేయండి. ప్రభుత్వం పెట్టిన పథకం ఏదైతే ఉందో దానికి కూడా మేము గొర్రెలు సరఫరా చేస్తాం. మా దగ్గరికి వచ్చి కొన్న రైతులకి క్యాష్ బ్యాక్ ఇస్తాం. క్యాష్ బ్యాక్ ఆఫర్. అంటే ఇప్పుడు ఈయనేనా దళారి మధ్యలో? ఈయనే కదా, మొయినుద్దీన్ లోలోనా సంస్థ పేరుతో అదే దళారి. ఆయనే క్యాష్ బ్యాక్ ఇస్తాం. మా దగ్గర కొన్న రైతులకు 20,000 క్యాష్ బ్యాక్ ఇస్తాం. ప్లస్ ఉచితంగా భోజనము, అకామిడేషన్ సౌకర్యం కల్పిస్తాం. అంటే యూనిట్లో 20,000 25,000 నేను క్యాష్ బ్యాక్ ఇస్తానని ఒక థర్డ్ పర్సన్, ఒక బయటి వ్యక్తి పాంప్లెంట్ రిలీజ్ రిలీజ్ చేసినప్పుడు ఆ పాంప్లెంట్ మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలిగా, ఉండాలి కదా. అసలు ఏ అథారిటీతో ఆయన రిలీజ్ చేస్తాడు? ఒకవేళ చేసిన స్కీమ్ ఏమో గవర్నమెంట్ది, ఏ రకంగా చేస్తాడు? ఒకవేళ చేసిన ప్రైవేట్ వ్యక్తి నేను అమ్ముకుంటా నాకు అంతకే దొరుకుతాయి అన్న కరెక్ట్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి నిజంగానే మార్కెట్లో ఆ ధరకు దొరుకుతానయ్యా, దొరికినప్పుడు నువ్వు యూనిట్ కాస్ట్ ఎందుకు పెంచాలి? అవును, అవసరం లేదు కదా. అవును, మార్కెట్కి దొరికితే నీ దగ్గర దొరుకుతానే అఫీషియల్గా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఏంటంటే 1,25,000 1,75,000 ఎందుకు అయిందో ఆ 50,000 క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. అదే అంటే ఆ కాంట్రాక్టర్ ఇలా క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తాడు. అట్లా కూడా ఇంకా 30,000 మిగులుతాయి. ఇట్లా ఆ లోలోనా కంపెనీ మీద యాక్షన్ తీసుకోకపోగా ఎవరైతే పాంప్లెంట్ చేసిండో మొయినుద్దీన్, ఆయన దగ్గరికే డబ్బులు ఇవాళ పోయినాయి. ఆయనే కొనుగోలు చేసిండు గొర్రెలు, ఆయన దగ్గరికే యూనిట్లు తీసుకుపోయిండు. ఆయన దగ్గర పోవడంతో ఆయన కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆఫీస్ పెట్టుకొని కంప్యూటర్లు పెట్టుకొని ఆన్లైన్లో ప్రతిదీ ఎంట్రీ చేయాలి. ఏ గొర్రె ఎవరి దగ్గర కొన్నది, ఎవరి దగ్గరకు వచ్చింది, వాళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంత అయింది, దాని విత్ ట్యాగ్ నెంబర్తో సహా ప్రతి గొర్రెకు ఒక ట్యాగ్ వేయాలి ఇన్సూరెన్స్ కోసం అని. ఈ ట్యాగ్ నెంబర్లు, ఆ గొర్రెలు ఏ వెహికల్లో వచ్చినాయి, జియో ట్యాగింగ్, వెహికల్ నెంబరు, ఇవన్నీ చేయాలి. ఈ వేసే క్రమంలో ఇదంతా ఎవరు చేయాలి? ఈ పని ఎవరైతే గొర్రెలు కొనుగోలు చేసిందో పశుసంవర్ధక శాఖ నుంచి వాళ్ళు. అంటే మొదటి ఫేజ్లో డాక్టర్లు చేయాలి. సెకండ్ ఫేజ్ కాడికి వచ్చేసరికి డాక్టర్లను పక్కకు పెట్టేసి దళారులు ఎంటర్, ఏడీలు ఆఫీసర్లుగా అక్కడ కొనుగోలుకు పోయింది, ఏడీలు పోయిండ్లు. ఓకే, సెకండ్ ఫేజ్ లో ఏడీలు పోయిండ్లు, డాక్టర్లను పక్కకు పెట్టిండ్లు. ఎందుకు? అవినీతి చేస్తాళ్ళు మీరు, కమిషన్ తీసుకుంటాలనే పేరుతోటి ఏడీలను ఎంట్రీ చేసిండ్రు. ఏడీలను ఎంట్రీ చేసి కొద్ది రోజులకు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా 2 ఆఫీసర్లను అపాయింట్ చేసిండ్రు ప్రతి జిల్లాకి. అంటే వారి అదర్ డిపార్ట్మెంట్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు పోయి ఈ ఏడీలు వాళ్ళు పోయి అక్కడ గొర్రెలు కొనుగోలు చేయాలి, వాళ్ళు సర్టిఫై చేయాలి. ఈ ఏడీల పని ఏంటంటే హెల్త్ అండ్ ఏజ్ సర్టిఫికేట్, ఓకే, ఇది చేయాలి. మిగతా చూడాల్సింది వాళ్ళు. అసలు ఇది ఎక్కడి దుర్మార్గం? అవినీతి చేయడం ఒక భాగం, డాక్టర్లు అవినీతి చేస్తాను, కానీ దానికి మందు వాళ్ళని తీసేయడం కాదు. ఎందుకంటే గొర్రె మేక అనేది తెలిసేది ఆయనకే, డాక్టర్కే కదా తెలిసేది, డాక్టర్కి తెలుస్తుంది అల్టిమేట్ గా. వేరే ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదంటే ఇప్పుడు ఆ డాక్టర్ తో పాటు ఇంకొకరిని అటాచ్ చేసేది ఉండే. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయన పోయిండు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆయన పోయిండు, ఆయనకైతే తెలియదు కదా. తెలియదు. ఆయన ఏం చేసిండంటే చాలా జాగ్రత్తగా, నాకు అదంతా ఎందుకు, ఆ టీఏబీలో నేను నాకు శాంక్షన్ చేసుకుంటే అయిపోయా, ఏడీ నువ్వు ఉన్నావు కదా నువ్వు పో చూసుకో అన్నాడు. ఈ ఏడీ ఏం చేసిండంటే ఇదంతా నేను పోవడం ఏంది, ఇది అంతేంది, ఈ లోలోనా కంపెనీ ఉన్నది కదా, అంతే, నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ఎక్స్ట్రా కమిషన్ కూడా వస్తుంది కదా అని చెప్పి లోలోనా కంపెనీకి చెప్పింది. ఈ లోలోనా కంపెనీ అసలు డాక్టర్లు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని అంతా మంచి ఆఫీస్ పెట్టుకొని కంప్యూటర్లలో ఆన్లైన్లలో వాళ్ళకి నచ్చిన వెహికల్ నంబర్లు అంత ఇష్టం వచ్చినట్టు బైక్ మీద 126 గొర్రెలు ఎత్తుడు, ఇట్లాంటి అన్ని. ఒక లోలోనా కంపెనీ ఒకటే కాదు, రకరకాల బ్రోకర్లు. ఓకే, ఒక లోలోనా కంపెనీ మొయినుద్దీన్ ఒకటే బ్రోకర్ లేడు, ఇందులో చాలా మంది ఉంటారు బ్రోకర్లు. వీళ్ళందరూ ఈ రకంగా చేయడం జరిగింది. దీంతో ఇవాళ ఎవరి దగ్గరనైతే మొయినుద్దీన్ దగ్గర కూడా గొర్రెలు లేవు కదా, ఆయన కూడా వేరే వాళ్ళ దగ్గర కొనాలి, మధ్య దళారి. అంతే కదా. మళ్ళీ అక్కడ ఒక కొంతమంది గొల్ల కుర్మలు ఉంటారు. ప్రకాశం జిల్లాలో కొందరి దగ్గర కొనుగోలు చేసిండు. కొనుగోలు చేసిన తర్వాత 15 రోజులల్లా డబ్బులు రావాలని ముందు అసలు డబ్బులు ఇచ్చి గొర్రెలు కొనాలి అసలు లెక్క అయితే. ఎవడు ఉచితంగా ఇయ్యరు కదా, వాళ్ళకి కూడా ఒక నమ్మకం అదే గవర్నమెంట్ స్కీమ్ అంటారు, గవర్నమెంట్ ఎక్కడ పోతాయి పైసలు అన్నది ఒకటి ఉంటుంది, నమ్మకంగా కూడా చెప్తారు. అట్లా వాళ్ళు ఇచ్చిన తర్వాత మా డబ్బులు రాలేదని చెప్పి 15 రోజులకు నెలకు వస్తే మొయినుద్దీనే అక్కడ మీరు డాక్టర్ని అడుకోండి, డాక్టర్ని అడిగితే నాకేం తెలుసా, హెడ్ ఆఫీస్కి పోండి. హెడ్ ఆఫీస్కి వస్తే అరే మీ డబ్బులు వాళ్ళు కంప్యూటర్లో చూసి మీ డబ్బులు ముట్టినాయి కదా, మా డబ్బులు వచ్చుడేంది, అసలు మాకు డబ్బులు రాలేదు కదా, మీకు డబ్బులు రాకపోతే మీరు మొయినుద్దీన్ దగ్గర ఇవ్వండి. అసలు మొయినుద్దీన్ ఎవడు,
మధ్యలో మధ్యలో మోయినుద్దీన్ ఎవరు? మోయినుద్దీన్ దగ్గర పోతే గెట్ అవుట్ మీరు, నాకేం సంబంధం అని. అప్పుడు వాళ్ళు తప్పని పరిస్థితులలో పోలీసులను ఆశ్రయించారు. 2 కోట్లు మాకు రావాలని. ఇప్పుడు ఆ 2 కోట్ల చుట్టే తిరుగుతుంది. 2 కోట్ల చుట్టే ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీ కూడా యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి ఎంత లోతు జరిగినా అంత లోతు తవ్వాలి. కానీ దానికే పరిమితం అవుతారు వాళ్ళు కూడా. 2 కోట్లు ప్లస్ ఓఎస్డి మంత్రి ఓఎస్డి ఫైల్ మాయం చేసిండని కేసు ఏదైతుందో అక్కడ అటెండరు ఇచ్చిన పిటిషన్ ఏదైతే దాన్ని బేస్డ్గా ఈ 2 కేసుల బేస్డ్గానే ఇప్పటి వరకు అరెస్టులు జరిగినాయి. అవును, వాటి వరకే జరుగుతుంది. అంటే టోటల్ స్కీమ్ మొదటి నుంచి అసలు స్కీమ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినలు, ఎవరికి ఎంత వాటాలు ముట్టినాయి, డాక్టర్ల ఇన్వాల్వ్మెంట్ ఏంది, జిల్లా స్థాయి అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఏంది, ఇట్లాంటి ఎంక్వైరీ ప్రాపర్గా చేయాలి.